30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది డమాస్కస్ నగరం అంటారు. ఆ డమాస్కస్ నగరంలో ఒక అయ్యూబ్ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బాగ్దాద్కి వెళ్ళి వ్యాపారం చేసి వస్తూ ఉండేవాడు. 2 పిల్లలు, ఓకే, చక్కగా చుక్కలు లాంటి పిల్లలు ఉన్నారని రాస్తారు. అబ్బాయి పేరు ఘానిం, అమ్మాయి పేరు ఫిత్నా. ఘానిం ఫిత్నా. ఇక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయన ఏదో వ్యాపారానికి బయలుదేరుతూనే ఏదో జబ్బు చేసి చనిపోయాడు. పిల్లలు పాపం ఇంకేం చేస్తారు, మగ పిల్లవాడు ఈ ఆస్తి అంతా చూసుకోవటము, సామాన్లు చూసుకోవటము అది చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే వాడికి సామాన్ల కొట్టులో బోల్డ్ అన్ని ప్యాక్ చేయబడిన సామాన్లు కనపడ్డాయి. అవేమిటంటే ఒక 100 డబ్బాల నిండా కస్తూరి, వేరే దేశానికి బాగ్దాదు కోసం రాయబడి ఉన్నాయన్నమాట, ప్యాక్ చేయబడి ఉన్నాయి. జలతారు బట్టలు అవన్నీ కూడా అతను ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచి బాగ్దాద్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాడనమాట. మేలు మంచి జలతారు బట్టలు, వస్త్రాలు, తర్వాత ఇవి సుగంధ ద్రవ్యాలు కొన్ని బేళ్లుగా కనపడ్డాయి. అన్నిటికీ బాగ్దాదు రాయబడి ఉంది. వాడేమనుకున్నాడు, ఓహో నాన్న బాగ్దాద్ వెళ్తానన్నాడు, ఇవ్వమ్మడానికి అయ్యి ఉంటుంది, అదేదో మనమే అమ్మితే సరిపోతుంది కదా, ఎలాగూ రెడీగా ఉన్నాయి. తండ్రి పోయిన నెల తిరగకుండానే తల్లికి చెల్లెలకి చెప్పి జాగ్రత్తగా ఉండండి, నేను ఇట్లా వెళ్ళొస్తాను, టైం పడుతుంది, 2 ఏళ్ళు పడతాయి ఈ వ్యాపారాలు. 2 ఏళ్ళ? అంత సింపుల్ కాదు, 2-2.5 ఏళ్ళు. ఎందుకంటే ఈ వస్తువులని ఓ రోజులో అమ్మేసుకోవడానికి కుదరదు. అదేలేండి, ముందు మోసుకుపోవాలిగా. సరే, అక్కడి నుంచి బాగ్దాద్ నగరానికి ప్రయాణం అయ్యాడు. మొత్తాన్ని బాగ్దాద్ చేరాక ఏం చేశాడు, ఒక మంచి వీధిలో ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని తన సామాన్లన్నీ ఏ గదిలోకి ఆ గదిలోకి సర్దించుకుని, మరి 1-2 పని వాళ్ళని సహాయంగా పెట్టుకుని సామాన్లు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఊళ్ళో మోడల్స్ చూపించి రావాలి కదా కొట్లల్లో, నా దగ్గర ఇవి ఉన్నాయి కావాలంటే మళ్ళీ పంపగలను అని చెప్పుకుంటే మొదటి సంవత్సరపు వ్యాపారం సక్సెస్ఫుల్గా అయ్యింది. సంవత్సరం గడిచింది. 2వ సంవత్సరపు వ్యాపారానికి మళ్ళీ వ్యాపారపు పనులు మొదలు పెట్టుకుని ఊరి నుంచి తను వచ్చేసాడు, కానీ అక్కడి నుంచి కొన్ని ఏవో తెప్పించుకున్నాడు. ఆ తెప్పించుకున్న మోడల్స్ చూపిద్దామని కొట్లకి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం కొట్లన్నీ మూసేశారు. ఏమిటంటే వ్యాపారస్తుల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారు, విచారపు దినాలు ఏవో. అందుకని గ్రీవెన్స్ అంటే పాపం వాళ్ళకి వచ్చిన కష్టానికి ఇదయ్యి అందరూ షాపులు మూసేశారు. సంతాప దినంగా ప్రకటించి షాపులన్నీ మూసేశారు కల్లా ఇతనేమనుకున్నాడు, మరి వ్యాపారం వీళ్ళ వల్లే జరుగుతోంది, వాళ్ళంతా పోయి అక్కడెక్కడో ఉంటే మనం కూడా అక్కడికే పోదామని ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న సరికేమో ఇంటికి పంపించేసి తను కూడా శ్మశానం వైపుకి వెళ్ళాడు. ఆ శ్మశానం ఎక్కడుంది, నగర ద్వారాలు దాటాక ఉంది. ఈ పర్టికులర్ వీళ్ళు వెళ్ళింది వాళ్ళు కనుక్కుంటూ వెళ్ళాడు, ద్వారాలు దాటాడు వెళ్ళాడు. సరే, అక్కడ వాళ్ళంతా ఏదో దుఃఖపడుతున్నారు, అక్కడ వ్యవహారాలు ఏవో ఉన్నాయి, అవన్నీ సాగించారు. చీకటి పడేసరి కల్లా వాళ్ళంతా ఓ గోరి ఏదో కట్టిస్తున్నారు, దాని చుట్టూతో కూర్చున్నారు. ఎవ్వరు కదలటల్లా, రాత్రి అయిపోతుంది, ఏం చేయాలో తెలియలే వీడికి. ఇట్లా కూర్చోవాలో వాళ్ళ పద్ధతి, పిల్లాడే వాడు, ఇంకా ఓ 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయి అంతే. వాడికి ఏం తెలుస్తుంది, చిన్న ఐడియా రాలా, కూర్చోవాలని ఉంది, భయం వేస్తుంది. వాడికి ఏమనిపించింది, అమ్మో నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, ఈ ఏడాదిలో ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఉండలేదు, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నీ సరుకుందని తెలుసు జనాలకి, మరి ఎవడైనా దొంగతనానికి వెళ్తే అని చెప్పి చల్లగా వీళ్ళందరూ తాగి తింటున్నారు. అక్కడ ఆ వ్యవహారం అయిపోయాక రాత్రి ఆ చనిపోయిన వాడి గౌరవార్థం అక్కడ విందు చేసుకుని తాగి ఆయనతో పాటు మెలకుగా ఉండి వెళ్తారట. అక్కడ వాళ్ళ పద్ధతి అది, ఆ ఊళ్ళల్లో బాగుంది. అందరూ తాగారు. ఇది కుర్రాడికి ఇంకా తాగుడు అలవాటు వల్ల వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు నిద్రకు పడ్డారు. పడేసరికి వీడు అనుకున్నాడు వచ్చేసేద్దామని నడిచి వచ్చేసాడు. అట చీకటి దారి వెతుకుంటూ నగర ద్వారం దాకా వస్తే ద్వారం మూసేసింది. ఏం చెయ్యాలో తెలియలా. సరే, ఏమనుకున్నాడు, సరే వచ్చిన దారినే వెనకెళ్ళి ఆ జనం అంతా అక్కడ ఉన్నారు కదా, గోరీల దగ్గర ఎక్కడో చోట పడుకుతాం, ఇంకేం చేస్తాం, ఇక దొంగతనం అవని ఇంకోటమని చేసేదేమిలే, వెళ్ళిపోయాడు వెనక్కి. ఈ వచ్చేటప్పుడు ఏమైంది, కరెక్ట్గా వాళ్ళంతా ఎక్కడున్నారో అక్కడికి అతను వెళ్ళలేకపోయాడు. ఒక పక్కగా ఒక చక్కగా చుట్టూతా గోడ కట్టి ఒక మంచి పోక చెట్టు, ఒక విశాలంగా చలవరాతితో కట్టిన ఒక పెద్ద సమాధి ఒకటి కనపడుతుంది. సరే, భయ్ ఏం చేశాడు, అక్కడక్కడ కాగడాలు ఉన్నాయి, ఆ వెలుగులో ఆ పెద్ద సమాధి ఉండి చుట్టూతా గోడ కట్టినట్టుగా ఉన్న అందులోకి వెళ్ళాడు. ఆ సమాధి పక్కన సాలవరాయి అంటే ఈ పాలరాయి మన
మార్బుల్ తోటి. ఉమ్. ఏం చేస్తాడు, భగవంతుని తలుచుకుంటూ ఆ చెప్టా ఎక్కి పడుకున్నాడు. పడుకుంటే బరువుగా ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చేసరికి ఉలిక్కిపడి లేచాడు. బాగా నిద్ర పట్ల వాడికి. చూస్తే దూరంగా ఒకడెవడో కాగడ పట్టుకుని నడుస్తున్నాడు. పెద్ద పర్సనాలిటీ, 7 అడుగులు ఈజీగా ఉంటాడు వాడు. వెనకాల 2 వస్తున్నారు, ఒక పెట్టె మోసుకుని. వాడికి అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఈ రాత్రిపూట ఎందుకు వస్తున్నారు? ఒకవేళ ఎవరైనా చనిపోతే పగళ్ళు వస్తారు, మర్నాడు పొద్దున కదా రావాలి. పైగా ఈ వస్తున్న విధానం ఏదైతే ఉందో అది ప్రాపర్గా బాడీని తెచ్చే విధానంగా లేదు. చూస్తే ఆ వెనకాల వాళ్ళు కూడా 7.5 అడుగులు 7 అడుగులు పైమాట వాళ్ళు. అమ్మో. నల్లటి వాళ్ళు, నల్లజాతి వాళ్ళు, అంటే ఎక్కడో బానిసలు అనమాట వాళ్ళు, పని చేయడానికి ఉద్దేశించిన వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ పెద్ద గోరి ఉందిగా, ఈ పిల్లాడు ఎప్పుడైతే శబ్దమైందో వాడి బెదిరి ఏం చేశాడు, చటుకున పోక చెట్టు ఎక్కే చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. తను అక్కడ కింద ఉండాల. ఈ పెద్ద గోరి పక్కనంతా చుట్టూతా ప్లేస్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఓ పక్కన టకటకా తవ్వేశారు. వచ్చిన పర్సనాలిటీలు 2 కలిసి. ఒకడు కాగడ పుచ్చుకుని వస్తున్నాడు, మిగిలిన 2 తవ్వారు. తవ్వేసేసి వాళ్ళు తెచ్చిన చెక్క పెట్టని అందులో పడుకోబెట్టేశారు. అందులో పెట్టేశారు, పాతి పెట్టేసి మూసేశారు. వీడు చూస్తూనే ఉన్నాడు. శుభ్రంగా కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా వీడేం చేశాడు, చూశాడు. వాళ్ళందరూ వెళ్ళంగానే కొంచెం ఒక గంట పోయింది. ఎవ్వరూ రావట్లేదని నిర్ధారించుకుని వాడు పోయి ఆ పక్కనున్న తవ్వగోలు ఒకటి పట్టుకుని అది తవ్వటం మొదలుపెట్టాడు. వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళు ఏదో బంగారమో డబ్బో దాచారనుకున్నాడు. అక్కడ అందులో శవం ఉందని వాడు అనుకోలే. ఓహోహో. వాళ్ళు ఏదో దాచిపెట్టారు ఇక్కడ. రాత్రి వేళ ఇలా దాచారు అంటే ఏదైనా డబ్బు ఉండొచ్చు కదా. సరే, రాత మొత్తానికి తవ్వి దాన్ని పైకి తీసాడు. కష్టపడి లాగాడు బయటికి. బరువుగా ఉంది. లాగితే దానికి ఒక తాళం ఉంది. చుట్టుపక్కల ఏవో చిన్న రాళ్ళు ఉంటే ఓ పెదరాయి వచ్చి తాళం పగలగొట్టి తలుపు తీసి చూడును. ఇంకేమిటి ఎంత అందంగా ఉందో. ఒక అమ్మాయి ఉంది అందులో, చనిపోయి. ఒక అమ్మాయి, ఒంటి నిండా నగలు, బ్రహ్మాండమైన వస్త్రాలు, మహాద్భుతంగా ఉంది. ఆ కనువెలుగులోనే ఆ పిల్ల తలతల్లాడిపోతుంది. వీడికి ఏమనిపించింది, ఎందుకో ఇది బతికే ఉంది అనిపించింది. ఓయ్, బతికే ఉంది అనిపిస్తే ఏం చేశాడు, అబ్బాయి పెట్టులోంచి లేవదీశాడు. లేచి బయటికి తీసుకొచ్చి దాన్ని ఎత్తుకొచ్చి ఆ చల్లరాయి మీద ఇంతకుముందు వాడు పడుకున్నాడుగా అక్కడ పడుకోబెట్టేశారు. కల్లా చల్లగాలికి ఆ అమ్మాయి ఇట్లా అని ఉలికిపడి లేచి పెద్దగా తుమ్మి పెద్ద వాంతి చేసుకుంది. దాన్ని గొంతులో ఇంచి ఓ చిన్న ఉండలాంటిది ఏదో పడింది ఆ వాంతిలో. ఆ అమ్మాయి అమ్మో అని కేకలు పెట్టి మంచినీళ్ళు తిండే, ఎవరైనా నీళ్ళు ఇవ్వండి అంటోంది. ఎవరినో పిలుస్తోందని అర్థమైంది తనకి. ఆ అమ్మాయికి ఏమైందో, ఆ చచ్చిపోవటం ఏమిటో, పాతి పెట్టడం ఏంటో, ఈ అరుపు ఏమిటో తెలియలే వాడికి. వాడి పిక్కమొహం వేసుకుని నుంచుని ఉన్నాడు పక్కన. ఆ అమ్మాయి ఎటు, ఇదేమిటి, ఇది ఎక్కడ ఉన్నాను నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఏమోనండి, మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేశారు, ఏమైనా డబ్బులున్నాయేమోనని ఆ పెట్టె తీశాను, అందులో మీరున్నారు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది, మంచినీళ్ళు కావాలి నాకు. ఆ మామూలుగా ఈ పెద్ద పెద్ద గోరీలు అవి ఉన్న చోట రోజు మంచినీళ్ళు పెడతారు, వాళ్ళ పద్ధతి అది. ఆ కుండలో ఎంచో చిన్న పాన పాత్ర ఏదో ఉంటే మరి నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి కోలుకుని, నాయన నేను తమాషా కూతల్ ఆ అమ్మాయి పేరు, కూతల్ కులూబ్ అలాంటిది ఏదో తమాషా పేరు. నేను ఖలీఫా గారి ఆ దివాణంలో పుట్టి పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నా కూడా క్రమంగా నేను అందంగా తయారవడంతో ఖలీఫా నా మీద మనసు పడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అసలు లెక్క ప్రకారం 3 రోజుల క్రితం 2 రోజుల క్రితమో మా పెళ్ళి అవ్వాల్సింది, ఖలీఫాతో నా పెళ్ళి అయిపోవాల్సింది. సరిగ్గా పెళ్లి సమయానికి ఏదో యుద్ధ వార్త వచ్చి ఆయన వెళ్ళిపోయాడు, వచ్చాక చేసుకుంటానన్నాడు. నన్ను పెళ్లి కూతురుగానే అలంకరించి ఉంచారు, అందుకే ఇన్ని నగలు ఇట్లా బట్టలు ఉన్నాయి. అయితే రాణి జుబేదాకి నన్ను బయట నుంచి తేకుండా తన వాకిట్లో తిరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాననేసరికి ఆవిడకి నచ్చలేదు. నాకు పరిచారకులుగా 10 మందిని నియమించాడు ఖలీఫా. ఆ 10 మందిలో ఒకటి జుబేదా రాణి దగ్గర పాత దాసి, దాని ద్వారా నన్ను విందుకు పిలిపించింది. రాత్రి ఏదో ఇచ్చారు తాగడానికి, నేను స్పృహతప్పి పడిపోతే నా గొంతులో ఇది వేసేసి ఉంటారు, అది నల్లమందు భంగు గోళి, అది వేస్తే ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. తాగేసి పడిపోతే నోరు ఇట్లా పగలు తీస్తారు. ఆ గోళీ వేస్తే ఏమవుతుందంటే ఊపిరి అందదు, చచ్చిపోతారు.
నేను కాళ్ళు చేతులు కొట్టుకున్నట్టుగా కూడా నాకు గుర్తుంది. నేను చచ్చిపోయాను అనుకున్నారేమో, పాతించేశారు. నీగుర బానిసలు వచ్చారు అంటే వాళ్ళు రాణి జుబేద అంతఃపుర బానిసలు, వాళ్ళు వాకిట్లో కాపలా ఉండేవాళ్ళు. వాడి పనల్లా ఏమీ అడగడు, వాడు ఏం చెప్తే అది చేస్తాడు. తీసుకెళ్ళి పాత పెట్టండి అంది, పాత పెట్టేశారు. అనేసరికల్లా సరే తను అన్నాడు, అయ్యో అలాగా అండి, మరి పోని మిమ్మల్ని రాణివాసానికి చేర్చను అన్నాడు. మళ్ళీ చంపేస్తారు నన్ను, మళ్ళీ చంపేస్తారు అని చెప్పి ఓ పంచే ఆ పెట్టెలో నన్ను పడుకోబెట్టేసి నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఒక గాడిదని తీసుకురా, ఆ గాడిద మీద నన్ను పెట్టుకుని తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్ళిపో, నేను బయటకు వచ్చాను అనే విషయం తెలియకూడదు అంటే వీడేం చేశాడు, సరేనని తెల్లవారుతూ ఉండగా ఆ అమ్మాయి వాడు అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వెళ్ళిపోయి వీడు ఏం చేశాడు, ఒక గాడిదని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెట్టెలో పడుకోబెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ పెట్టెని గాడిద మీద వేసుకుని తన గదికి ఇంటికి తీసుకొచ్చేసుకున్నాడు. ఇంట్లో అట్ట పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక అప్పుడు వీళ్ళు బాగా తెల్లవారిపోయిన తర్వాత చూసుకుంది, వీడికి కుర్రాడు చక్కగా ఉన్నాడు, మంచివాడు, బాగా డబ్బులున్నాయి వీడి దగ్గర, గమనించింది అన్నీ గమనించుకుంది. కానీ ఏమందంటే, నేను ఖలీఫా మనిషిని, మన ఇద్దరం వేరే ఆలోచన ఏమి చేయడానికి వీల్లేదు అంటే వీడేం చేశాడు, అలాగే మీ ఇష్టం అన్నాడు. మీరు ఎన్నాళ్ళు ఉంటే ఆ నాళ్ళు నాతో, అమ్మాయి ఒంటి మీద ఎంతో బంగారం నగలు అన్నీ ఉన్నాయి కదా, సరే ఏం చేశాడు, నగలు గిగలు అన్నీ ఓ పెట్టెలో పెట్టుకుంది. తన ఏ పెట్టెలో మోసుకొచ్చాడో ఆ పెట్టెలో పెట్టుకుంది. వీడు బయటికి పోయి ఆహారం అన్నీ తీసుకొచ్చాడు. ఆ ఇంట్లోనే అతనితో పాటు ఉండిపోయింది. వీడు చెప్పాడు, నేను డమాస్కస్ నుంచి వచ్చాను, నేను వ్యాపారిని, మీకు ఖలీఫా వచ్చాక మీరు ఆయన దగ్గరికి వెళ్దురు కానీ ఓకే అని చెప్పాడు. అతనితో పాటే ఆ అమ్మాయి ఉండిపోయింది. ఒకళ్ళతో ఒకళ్ళు వీళ్ళు ప్రేమలో పడ్డారు. చిన్నపిల్ల, ఆ పిల్ల 18-19 ఏళ్ళు ఉంటాయి. కానీ ఖలీఫా ఏమంటాడు, తను పెళ్లి చేసుకోదలుచుకున్న పిల్ల ఎవరో వ్యాపారస్తుడితో వెళ్ళిపోతారంటే రాజు ఊరుకుంటాడా, రాజు ఊరుకోడు, ఏం గొడవ అవుతుందోనని ఆ అమ్మాయి మాట్లాడకుండా ఇతనితో పాటు ఉండిపోయింది. ఇద్దరు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి వ్యాపారం అబ్బాయి చేసుకునేవాడు, ఈ అమ్మాయి కొంచెం లోపలికి ఉన్న గదుల్లో ఆ అమ్మాయి ఉండేది. ఏదో పని అలవాటు ఉన్న పిల్లే కదా, వంట వండుకుని తింటూ ఉండేది, వీడికి కూడా పెడుతుండేది. వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసి ఉండటం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.